ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారుని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని మనం ఈజీగా ఎంతో టేస్టీగా తయారు చేయొచ్చండి. ముందుగా మనం 1/2 కిలో వరకు తెల్ల ఉలవలను తీసుకుందాం. ఇందులో 2 రకాలుగా ఉంటాయి, నల్ల ఉలవలు ఉంటాయి, తెల్లవి ఉంటాయి. నేను ఇక్కడ తెల్ల ఉలవలు తీసుకున్నాను. వీటిని బాగా 2-3 సార్లు కడిగి రాత్రంతా మనం నానబెట్టుకుందాం. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఉలవలను మనం కుక్కర్లో వేసి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేద్దాం. ఈ గ్లాసుతో నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు వాటర్ను వేసాను. ఇప్పుడు మనం 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని 2 సార్లు కడిగి దీన్ని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేద్దాం. ఇప్పుడు చింతపండు పల్పును తీద్దాం. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేద్దాం. పది విజిల్స్ వరకు వచ్చాయి. ఉలవలను చెక్ చేద్దాం రండి. చూడండి, ఉలవలు చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు మనం స్ట్రైనర్ పెట్టి ఇందులో వాటర్ మొత్తం స్ట్రైన్ చేద్దాం. ఇక్కడ చూడండి, చింతపండు రసం మరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఉలవల్లో తీసిన వాటర్ను యాడ్ చేద్దాం. వాటర్ వేసిన తర్వాత కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారంను యాడ్ చేద్దాం. ఈ రసాన్ని బాగా బాయిల్ చేద్దాం. 1/2 వరకు వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఉలవచారు బాగా మరిగి సగం వరకు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం వరకు మనం మరగనిద్దాం. ఇప్పుడు తాలింపు వేద్దాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత మనం ఇందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను యాడ్ చేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర,
కొద్దిగా సాయి మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిలను యాడ్ చేద్దాం. తాలింపు రెడీ అయింది. ఇప్పుడు ఉలవచారుని ఇందులో యాడ్ చేద్దాం. ఇంకో 2 నిమిషాల వరకు కుక్ చేసి స్టవ్ను ఆఫ్ చేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాతకాలపు స్టైల్ ఉలవచారు రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. దీన్ని వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కావాలంటే ఈ ఉలవచారులో ఎగ్స్ని కూడా బాయిల్ చేసి వేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.